హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే నేను చెప్పబోతున్నాను. అంతేకాకుండా హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ అయితే కూడా నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఎవరైతే జుట్టు ఒత్తుగా పెరగాలి, దట్టంగా పెరగాలి అని చెప్పి అనుకుంటున్నారో సూపర్ ఆయిల్ అండి ఇదైతే మాత్రం. సో చాలా మంచి పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. జుట్టు బాగా ఒత్తుగా పెరగాలి, పొడవుగా పెరగాలి అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరు ఏమి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వంటగదిలో ఉండే ఈ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకొని జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెంచుకోవచ్చు అనమాట. సో హెయిర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నెన్నో కామెంట్స్ పెడుతూ ఉంటారు, అక్క ఎన్ని వాడినా కూడా మాకు జుట్టు ఊడుతూనే ఉంటుంది అక్క, అసలు ఏం ఆయిల్ వాడాలక్క, ఏం ప్యాక్ వాడాలక్క, ఏది బెస్ట్ అక్క అని చెప్పి అడుగుతూ ఉంటున్నారనమాట. వాళ్ళందరి కోసం అయితే ద బెస్ట్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తీసుకొని వచ్చాను, ద బెస్ట్ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ని తీసుకొని వచ్చాను. ఎండింగ్ వరకు చూడండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నన్ను చాలామంది కూడా అక్క మేము ఎన్నో రకాల కష్టాలతో సతమతమైపోతున్నాం అక్క, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారే. నేను ఎంతో కష్ట సమయంలో అసలు ఈ కష్టం నుంచి బయటపడతానా అనుకున్న సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యానండి. ఈ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9122274443. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఈ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, విడాకుల సమస్యలున్నా, ధన సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుందండి. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నానండి. ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని సింపుల్గా ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఆయిల్ వచ్చేసేసి మీరు తీసుకొచ్చుకోవాల్సింది కొబ్బరి నూనె వాడుకునేటట్లయితే కొబ్బరి నూనె తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ వాడుకునేటట్లయితే ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు, లేదా చాలా మంది కూడా ఆవాల నూనెని వాడుకుంటూ ఉంటారు. అది కావాలి అనుకుంటే కనుక అది కూడా తీసుకొచ్చుకోవచ్చు. నేను చెప్పే ద బెస్ట్ ఏంటి అంటే కనుక కొబ్బరి నూనె మీరు ఒక 2 వంతులు తీసుకుంటే ఆలివ్ ఆయిల్ 1 వంతు తీసుకొని ఆముదాన్ని 1/2 వంతు తీసుకోండి. అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే కనుక కొబ్బరి నూనె మీరు 200 గ్రామ్స్ తీసుకుంటే కనుక, అంటే 200 ml తీసుకున్నారనుకోండి కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఒక 100 ml తీసుకోండి, ఆముదాన్ని వచ్చేసేసి ఒక 50 ml తీసుకోండి. ఈ మూడింటిని మిక్స్ చేసి ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని చక్కగా మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి పుట్టిన పసిబిడ్డకి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఈ 3 ఆయిల్స్ని తీసుకొని చక్కగా ముందు మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు 200 ml అంటే 200 ml కొబ్బరి నూనె తీసుకున్నాము, 100 ml వచ్చేసి ఆలివ్ ఆయిల్ని తీసుకున్నాము, 50 ml వచ్చేసేసి మనం ఆముదాన్ని తీసుకున్నాము. మొత్తం 350 ml అయింది. కొబ్బరి మొత్తం కలిపి మనం పెట్టుకున్న ఆయిల్ వచ్చేసి 350 ml అయింది. ఈ 350 mlలోకి మనం 4 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని తీసుకోవాలన్నమాట. అవునండి, మెంతుల్ని నేను డాక్టర్ ఆఫ్ హెయిర్ అని చెప్పి అంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా ప్యాక్స్ రూపంలో కానీ లేదా ఈ విధంగా ఆయిల్స్ రూపంలో కానీ మెంతుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారో వాళ్ళకి జుట్టు ఊడడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, జుట్టు పొడుగ్గా పెరుగుతుంది అనమాట. సో మెంతుల్ని రెగ్యులర్గా మనం తలస్నానం చేసేటప్పుడు కుంకుడుగాయల్లో బాయిల్ చేసుకోవడం కానీ, ఇలా ఆయిల్స్లో వాడుకోవడం కానీ, లేదా ప్యాక్స్లో ముందు రోజు నైట్ నానపెట్టుకొని చక్కగా
ప్యాక్స్ రూపంలో వేసుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట. మెంతుల్లో మనకి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ జుట్టుకు కావాల్సింది పుష్కలంగా ఉంటుంది. మన స్కాల్ప్ pH బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేయడంతో పాటు మనకి స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేసి జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది అనమాట మెంతులు అనేవి. ఓకేనా. 4 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఆ మెంతుల్ని పోసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడు మెంతులు పొడి అయిపోతాయి కదా, ఆ పొడి అయిన అంటే ఆ మెంతుల పొడిని మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా 350 ml ఆయిల్లో వేసేసేయాలన్నమాట. ఆయిల్లో వేసేసి చక్కగా స్పూన్తో మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు మీరు ఒక పెద్ద కడాయిలో వాటర్ పెట్టుకోండి. ఆ వాటర్లో మీరు ఎప్పుడైతే అంటే ఒకేసారి మొత్తం బాయిల్ చేయకూడదు, గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే తలకి ఆయిల్ని అప్లై చేస్తూ ఉంటారో అప్లై చేసే ముందల్లా దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో ఈ ఆయిల్ అనేది హీట్ చేసుకుంటూ ఉండాలని చెప్పి గుర్తుంచుకోండి. నేను ఇది ఫుల్ వీడియో చేశానండి. ఆ ఫుల్ వీడియో లింక్ ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను లేదా ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. నేను క్లియర్గా దాన్ని చేసి చూపించాను మీకు. అది నేను ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను లేదా ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. నేను అప్పుడు ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేసి యూజ్ చేశాను అనమాట, ప్రిపేర్ చేశాను ఆయిల్ని. ఇక్కడ నేను మీకు 3 ఆయిల్స్ చెప్పాను. ద బెస్ట్ అండి. మీరు అది ఫాలో అయినా పర్వాలేదు, ఇది ఫాలో అయినా పర్వాలేదు. జుట్టు మాత్రం ఎక్సలెంట్గా గ్రోత్ ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు అది డబుల్ బాయిలింగ్ మెథడ్లో చక్కగా మీరు బాయిల్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటే స్ట్రెయిన్ చేసుకోండి, లేదు ఇలాగే అప్లై చేసుకుంటామంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఉంచుకునేటట్లయితే కనుక స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకుంటే ఆ మెంతులు పొడి అదేది మనకి తలకి అవ్వకుండా ఉంటుందన్నమాట. లేదా దాన్ని అప్లై చేసుకొని ఒక 1 hour నుంచి తలస్నానం చేసుకోవచ్చు. డైలీ అప్లై చేసుకోవచ్చు అండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు మాత్రం బీభత్సంగా గ్రోత్ ఉంటుందండి. చాలా చక్కగా గ్రోత్ ఉంటుంది. చాలా మంచి రెమెడీ అనమాట ఇది. చాలా సూపర్ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అండి. ఏం అవసరం లేదు. ఈ 3 ఆయిల్స్ పవర్ ఆఫ్ హెయిర్ ఆయిల్ అనమాట. ఈ 3 కలిస్తే, ఈ మూడింటిలో ఈ మెంతులు పొడి కలిపితే మాత్రం ఎక్సలెంట్, ద బెస్ట్ హెయిర్ ఆయిల్ ఇదైతే. ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హెయిర్ ప్యాక్ చెప్తాను నేను. ఈ హెయిర్ ప్యాక్లో ఏంటంటే మీరు ఒక నైట్ ముందే దీన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, ఈ రెండింటిని కలిపి ఒక రాత్రి ముందే నానపెట్టుకోండి. నానపెట్టుకునేటప్పుడు వాటర్ కొంచెం మరీ ఎక్కువ పోయొద్దు, తక్కువ పోసుకోండి. ఆ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇవి చక్కగా 7 నుంచి 8 గంటలు నానాలి అని గుర్తుంచుకోండి. అవి నానిన తర్వాత మరుసటి రోజు ఉదయం, దీన్ని మీరు ఉదయం పెట్టుకుంటే నైట్ నానపెట్టుకోండి. రాత్రికి పెట్టుకుంటామంటే ఉదయం నానపెట్టుకోండి, గుర్తుంచుకోండి. చక్కగా అవి నానాలి, 8 గంటలు నానాలని చెప్పి గుర్తుంచుకోండి. ఈ మెంతులు మీకు ఇందాక నేను చెప్పాను ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెంతుల్లో మనకి జుట్టుకు కావాల్సినవన్నీ ఉంటాయని చెప్పి. ఇక కలోంజీ సీడ్స్ విషయానికి వస్తే కనుక, కలోంజీ సీడ్స్ అనేది మన జుట్టు బాగా అంటే మనకి గ్రే హెయిర్, చిన్న వయసులోనే ప్రిమెచ్యూర్ గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది, వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది. ఆ గ్రే హెయిర్ని వైట్ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. జుట్టు కుదుళ్ళకు బలాన్ని ఇస్తుంది. జుట్టు నల్లగా పొడవుగా దట్టంగా పెరగడానికి కలోంజీ సీడ్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి. చాలా మందికి కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి గింజల, నల్ల జీలకర్ర, నల్ల నువ్వుల అని అడుగుతూ ఉంటారు. సో ఇవేమీ కాదనమాట. కలోంజీ సీడ్స్ని ఎక్కువగా ఉల్లి విత్తనాలని చెప్పి అంటూ ఉంటారు. నాకు తెలిసిందైతే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, పచారీ షాపుల్లో దొరుకుతాయి, మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి మనం ఇంటేక్ కూడా తీసుకుంటాం, మనకి చాలా మంచిది ఇంటేక్ తీసుకున్నా కూడా. సో హెయిర్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా మంచిది అనమాట. సో ఇవి రెండింటిని నానపెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం ఏం చేస్తారంటే అవి వాటర్తో కలిపి మిక్సీ జార్లో వేసేసుకోండి. మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడు మందారాకును వేయండి. మొత్తం కలిపి మిక్సీ పట్టేసేయండి. మనకి చక్కగా ఒక మెత్తటి గుజ్జు అనేది వస్తుంది అనమాట, పేస్ట్ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఆ ప్యాక్ని చక్కగా తలంతా కూడా అప్లై చేయండి. ఫస్ట్ హెయిర్కి, స్కాల్ప్కి అప్లై చేయండి నీట్గా. తర్వాత ఎండ్స్ వరకు అప్లై చేయండి. నీట్గా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 నుంచి 45 మినిట్స్ ఉంచుకోండి. పూర్తిగా గడ్డిలాగా అయిపోకూడదు, గట్టిగా రాయిలాగా అయిపోయేంత వరకు ఏ హెయిర్ ప్యాక్ ఉంచుకోకూడదు. ఒక 30 నిమిషాలు ఉంచుకుంటే చాలు. మహా అయితే ఒక 40 నుంచి 45 నిమిషాలు ఉంచుకుంటే చాలు.
తర్వాత మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే షాంపూతో, అంటే నేను ఎస్టర్డేనే చెప్పాను మందారం యొక్క ఆకులతో షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి, అలా ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే సరే, లేదా కుంకుడుకాయలో అయినా కానీ మెంతులు, ఇంకా వచ్చేసి శిఖకాయ, నల్ల అంటే డ్రై ఉసిరికాయ, ఇంకొంచెం మెంతులను యాడ్ చేసుకొని చక్కగా బాయిల్ చేసుకొని ఆ వచ్చిన గుజ్జుతోటి తలస్నానం చేయండి. సో ఈ ప్యాక్ కూడా మనకి ఏం చేస్తుంది అంటే డ్రై హెయిర్ని కంట్రోల్ చేస్తుంది, జుట్టు చిక్కులు పడకుండా చూస్తుంది, జుట్టు పొడుగ్గా దట్టంగా పెరిగేలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవన్నీ హోమ్ మేడ్ ఎలా ఉంటాయంటే కనుక వెంటనే రిజల్ట్ రావండి, కానీ వెంటనే రిజల్ట్ ఒకటి చూపిస్తుంది. ఏంటి అంటే కనుక జుట్టు ఊడటాన్ని తగ్గిస్తుంది. దబ్బ అంటే మనకి ఫస్ట్ చూపించే రిజల్ట్ అదేనమాట, జుట్టు ఊడటాన్ని తగ్గిస్తుంది. దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటే కనుక జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి ఈ ఆయిల్స్ కానీ ఈ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్స్ కానీ చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతాయని చెప్పి గుర్తుంచుకోండి. ద బెస్ట్ హెయిర్ ఆయిల్ ఇది, ద బెస్ట్ హెయిర్ ప్యాక్ ఇది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే ఇటువంటి మంచి మంచి హెయిర్ ప్యాక్స్ కోసం, హెయిర్ ఆయిల్స్ కోసం, హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ కానీ హెల్ప్ఫుల్ కానీ అనిపిస్తే వాళ్ళకి వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.